సియోను కీర్తనలో నుంచి 86వ పాట పాడుకున్నాం. నా యేసు రాజా నా రాజ్య దైవమా, నా యేసు రాజా నా రాజ్య దైవమా, నీకే మహిమా నీకే ఘనత, నీకే నీకే నీకేనయ్యా, నీకే మహిమా నీకే ఘనత,
ఇంతవరకు చేయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. ఇంతవరకు చేయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. ఇకయో కృప చూపి భద్రపరచుము. ఇకయో నడిపించుముని చిత్తముతో. ఇకయో కృప చూపి భద్రపరచుము. ఇకయో నడిపించుముని చిత్తముతో. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. నిలవలేదుగా నిలబెట్టబడిన వారాన్ని కదా, అర్జించలేదుగా సమస్తమాయన ఇచ్చినది కదా. నిలవలేదుగా నిలబెట్టబడిన వారాన్ని కదా, అర్జించలేదుగా సమస్తమాయన ఇచ్చినది కదా. నడిపించిన విధములు చాలించగా పాడుదం. నడిపించిన విధములు చాలించగా కృతజ్ఞతతో స్తుతి పాడుదం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. అవకాశము అస్తమించి పోగుచుండగా సహోదరులు దూరమై పోగుచుండగా. అవకాశము అస్తమించి పోగుచుండగా సహోదరులు దూరమై పోగుచుండగా. ప్రేమనిచ్చి మోచించిన యేసునాథా, అంతటిలో జయమిచ్చి నిలబెట్టగా. ప్రేమనిచ్చి మోచించిన యేసునాథా, అంతటిలో జయమిచ్చి నిలబెట్టుగా. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. లేవలేదని శత్రుదళం వాదించగా నశించమని నన్ను బెదరించినను. లేవలేదని శత్రుదళం వాదించగా నశించమని నన్ను బెదరించినను. వాగ్దానం చేసిన నాదుడే కృపనిచ్చి జయఘోషం చేయుటకు. వాగ్దానం చేసిన నాదుడే కృపనిచ్చి జయఘోషం చేయుటకు. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికి స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు
చూచుచున్న రక్షకునికే స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికే స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికే స్తోత్రం. ఇకయు కృప చూపి భద్రపరచుము. ఇకయు నడిపించుము నీ చిత్తమును. 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 ఇంతవరకు జయమిచ్చిన దేవునికే స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికే స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చిన దేవునికే స్తోత్రం. ఇంతవరకు చూచుచున్న రక్షకునికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా మహోగణుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవా, ఇంత సూర్యుడా రాజా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అవును తండ్రి, చిన్న మందగా దేవా మమ్మల్ని సమకూర్చి దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆరాధనలో దేవా ప్రభా, ఈ పునర్దానములో దేవా, ఈ పునర్దాన శక్తిని పునర్దాన బలమ దేవా ప్రభువా, అయ్యా మేము పొందుకున్నటకు దేవా ప్రభువా, అయ్యా గత ఆరాధన దినం నుంచి దేవా ఈ ఆరాధన దినం వరకు దేవా ఈ సజీవ లెక్కలో మమ్మల్ని కూర్చుండబెట్టి దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవా, ఇంతవరకు దేవా ఆరాధన ద్వారా దేవా పాటల ద్వారా మహిమ పొందారని మేము విశ్వాసిస్తున్నాం తండ్రి. స్తోత్రములు దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా స్తోత్రములు దేవా ప్రభా, ఇంకా దేవా పత్రికలోను దేవా వాక్య చారణంలోను దేవా ప్రభా దేవా ఆ సాక్ష్య రీతిగాను దేవా సమస్తము మీ స్వాధీనంలో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి దేవా ప్రతి ఒక్క అంధకారములు చీకటిని దేవా యేసు క్రీస్తుని నామములో సంగముగా బంధిస్తున్నాం తండ్రి దేవా. నీకు స్తోత్రములు దేవా, ఏ ఆటంకములు లేకుండా ఏ అడ్డుబండలు లేకుండా దేవా ప్రభా, ఇదిగో తండ్రి సమస్త పిల్లలు దేవా ప్రభా, చిన్నవారి మొదలుకొని పెద్దవారు వరకు తండ్రి నీ నామములో దేవా ప్రభా క్రమంగాను మర్యాదగాను దేవా కూర్చుండబెట్టమని అడుగుతున్నాం దేవా. స్తోత్రములు దేవా. అవును తండ్రి దేవా, నిలబడుతున్నాం మీ దాసులు మీరు ఎత్తి పట్టుకోండి దేవా, సమస్తమును మరుగు చేయండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా, మీరు తండ్రి మీ ఆలోచన దేవా ప్రభా నీ చిత్తములోనికి దేవ మమ్మల్ని ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుతున్నాం దేవా. స్తోత్రములు దేవా, ఏ వరకు దేవా ఈ ఊళ్ళో దేవా ప్రభా నిర్లక్ష్యంగా ఉండక తండ్రి దేవా, ఒక రోషము కలిగి దేవా ఆత్మలో గ్రహించినకు దేవా ప్రభా, కొన్ని మాటలు దేవా వినుటకు తినటకు ప్రభు దేవా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అట్టి వారికి దేవా ప్రతి ఒక్కరిని తండ్రి మీ స్వాధీనంలో కూర్చోబెట్టి కృప చూపించమని సజీవ లెక్కలు కూర్చోబెట్టమని అడుగుతున్నాం దేవా. స్తోత్రములు దేవా, ఇంకో తండ్రి దేవా ముందున్న సమయం దేవా మీ చేతులు అప్పగించుకుంటూ దేవా ఇంతవరకు మహిమయు ఘనతయు ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ మా ప్రభువులో రక్షకులను యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం నుంచి 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగదీర్చు వారిని
మాన్చివేయుటకు మాంచివేయుటకై నీ విరోధులను బట్టి నీ విరోధం బట్టి వారు యొక్క సంటి పిల్లల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ చేతి పని అయిన ఆకాశములలో నీ ఆకాశమును నీవు నీవు కలగజేసిన కలగజేసిన చంద్ర నక్షత్రములలో చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు నరపుత్రుని నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని అవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మార్గములను సంచరించిన వాటినన్నిటిని వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. హల్లెలూయా హల్లెలూయా సృష్టికర్త దేవానికి స్తోత్రములు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు కూడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే ఈ సమయంలో మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. మనము పోకిరి చేష్టలు దురాశలు చాలు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మా ప్రభు మీకు స్తోత్రం. ఈ మాటల ప్రభావ మీరే మాకు ఆత్మీయంగా ప్రభావ అర్థం చేయించండి. మీ పరిశుద్ధాత్మే నాతో అందరితో మాట్లాడినట్లుగా సహాయం చేయండి. సమస్తం మీ స్వాధీనం ఉంచమని మీ పరిశుద్ధాత్మే మా అందరినీ మీలోనికి నడిపించినట్లుగా కృప చూపమని ఈ మాటలు విసున్న ప్రతి హృదయాన్ని తెరిచి మీ రాజ్యాన్ని సిద్ధపడి కృప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని
దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ అపోస్తలుని నిలబెట్టి తన ఆత్మతో చెప్పుచున్న మాట, క్రీస్తు శ్రమపడిన గనుక మీ అందరూ కూడా అట్టి మనస్సును ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఆయుధముగా ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన భారతదేశం మిలిటరీలో ఉన్నవారు, బోర్డర్లో ఉన్నవారు అనేకమైన ఆయుధములతో కలిగి ఉంటారు. కొందరు మిషన్ గన్నులతోనూ, కొందరు యుద్ధ సంబంధించిన ఆయుధములు వాటిని ధరించుకుని ఉంటారు. కానీ క్రీస్తు సంఘం అయితే ఏమి ఆయుధాలు ధరించుకోవాలంట? క్రీస్తు పడిన శ్రమ అనే ఆయుధము ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రీస్తు పడిన శ్రమ అనే ఆయుధము ధరించుకున్నప్పుడు ఈ ధరించుకున్న వ్యక్తి రోజు రోజుకు క్రీస్తు పోలికలోనికి మారిపోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అదే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము మేలు అంటాడు. చావైతే ఏంటంట? మేలు. అంటే ఇప్పుడు ఈ మరణము పౌలు గారికి ఎలా అనిపిస్తుంది? మేలుగా అనిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకున్న క్రీస్తు యొక్క నిమిత్తమైన బ్రతుకు విషయంలో ఈ పౌలు గారికి ఒకవేళ మరణం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అది ఎలా ఉందంట? అది ఎలా ఎంచుకుంటున్నాడంట? మేలని ఎంచుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు కాదు ధరించుకునేది, పౌలు గారు ఒక్కడే కాదు ఈ శ్రమ అనే ఆయుధము ధరించుకునేది. మొదటి శతాబ్దంలో ఆది అపోస్తలులు ఒక్కొక్కరు కూడా ఈ శ్రమ అనే ఆయుధమును ధరించుకుని వారు ప్రయాణం చేసి సాగిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ శతాబ్దంలో కూడా సహోదరులారా, క్రీస్తు ఆత్మచేత కట్టుచున్న సంఘము ఒకవేళ ఎక్కడైనా ఉంటే అట్టి సంఘము మాత్రమే. మంచిగా అర్థం చేసుకోండి మాట. క్రీస్తు ఆత్మచేత కట్టుచున్నాడని రుజువు ఏమైనా ఉంది అంటే ఆ సంఘము శ్రమల ద్వారా వెళ్ళవలసిందే. అట్టి సంఘమునకు ఇయ్యబడిన కృపా శ్రమ. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ మనస్సు, శ్రమ పడే మనస్సు, ఈ శ్రమ పడే మనస్సును ప్రతి వారు కూడా తన శరీరంలో ఒక ఆయుధముగా ధరించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక సహోదరులారా, ఇట్టి ఆయుధము ధరించుకుని రోజు రోజుకు వెళుతున్నప్పుడు కొందరిలో అవిశ్వాసం వచ్చేస్తుంది సహోదరులారా, కొందరికి అపనమ్మకం వస్తుంది, కొందరు అవిధేయులైపోతున్నారు, కొందరు వెనక్కి చూస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ వెనకకు చూడకుండా లోతులో ముందుకు సాగిపోమని, స్తోత్రం, హల్లెలూయా, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతలు స్పష్టంగా ముందుగానే చెప్పి ఉన్నారు.
నీవు వెనక గనక తిరిగి చూస్తే ఏమవుతావు? ఉప్పు స్తంభంగా మారిపోతావు. స్తోత్రం. హల్లెలూయా. లోతు ఎంతో దూరం ప్రయాసపడి పరిగెత్తాడు. సహోదరులారా, పరిగెత్తిన వరకు విశ్వాసంతో పరిగెత్తాడు. కానీ ఒకసారి అసలు ఏం జరుగుతుంది చూద్దామా? ఒకసారి అసలు వెనక ఏం జరుగుతుందో చూద్దామా? పరిగెత్తి అసలు విషయం మర్చిపోయాడు. సహోదరులారా, ప్రమాదం జరిగింది సహోదరులారా. ఇక్కడ లోతు కంటే శ్రేష్టమైన సంఘం ఇక్కడ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి వారిలో ఇటువంటి ప్రమాదము ఎన్నడూ కూడా జరగటానికి వీల్లేదు. అందుకే దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏమైనా చిన్న విషయాలు ఏమైనా లోపల దాచిపెట్టుకుంటే దాన్ని కూడా పరిశుద్ధాత్ముడు బట్టబయలు చేస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తము నియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేయగోరుచున్నాడో వాడు దేవునికి శత్రువు అవుతున్నాడు. జాగ్రత్త. ఈ లోకముతో స్నేహం చేయాలని ఎవరైనా అనుకుంటున్నారా? అట్టివారు మొట్టమొదటగా శత్రువు ఎవరికి అవుతున్నారు? దేవునికి. సహోదరులారా, ఈ లోకంలో సహోదరులారా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీకి ఒక పార్టీ ఏంటి? శత్రువు. ఒక ప్రభుత్వానికి ఇంకొక ప్రభుత్వము శత్రువు. ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యము శత్రువు. ఈ అన్ని కూడా నశించిపోయాయి. కానీ సహోదరులారా, మనము ఎవరు కూడా నశించిపోయేవారు కాదు. మన జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడింది. మంచిగా అర్థం చేసుకోండి. మనము నశించిపోయేవారు కాము. మన జీవము క్రీస్తులో ఉన్నది. మంచిగా అర్థం చేసుకోండి. ఈ నశించిపోని వ్యక్తి లోకముతో స్నేహం చేయడానికి వీలు లేదు. లోకముతో స్నేహం చేయడానికి వీలు లేదు. ఈ లోక స్నేహము దేవునికి విరోధము. బహు కఠినముగా మాట్లాడుతున్నాడు ప్రభు. వ్యభిచారులారా, ఈ లోకముతో స్నేహం చేయవారు ఎవరు? భయంకరమైన వ్యభిచారులు. ఈ వాక్యం సెలవిస్తున్నది. పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. సంఘము లోకమును స్నేహము చేసేది కాదు. లోకమును జయించిన గుంపే సంఘము. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమును పాదముల కింద తొక్కి పైకి లేచిన వారే సంఘము. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకముతో ఎవరైతే స్నేహం చేయాలనుకుంటున్నారో మొదట క్రీస్తు యొక్క ఆయుధాన్ని తీసి పక్కన పడేస్తున్నారు.
అర్థం చేసుకోండి. క్రీస్తు ఆయుధము లేకుండా యుద్ధానికి వెళ్ళాలని చూస్తే సహోదరులారా, శత్రువు వేస్తున్న ప్రతి బాణం కూడా గుండెల్లో గుచ్చుకుని అక్కడే పడి హఠాత్తుగా మరణించిన అనేక మంది రాజులు ఉన్నారు. అనేక రాజ్యాలు కూలిపోయాయి, అనేక ప్రభుత్వాలు కూలిపోయాయి. ఈ ప్రభుత్వము, ఈ రాజులు కూలిపోయేవారు కాదు. ఈ రాజులు అనేక వాటిని కూలగొట్టి రాజ్యమును స్వతంత్రించుకునేవారు. ఈ రాజులు ఎవరు? ఆయుధము ఉన్నవారు. ఈ రాజులు ఆయుధమును ధరించిన వారు. ఇక్కడ కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మకు బయలుపరిచిన వారు. హల్లెలూయా, స్తోత్రములు. ఈ రాజులు ఆయుధము లేని రాజులు కాదు. ఈ కొత్త నిబంధన క్రీస్తు రక్తములో కడగబడిన వారు. ఎవరు? రాజులైన యాజక సమూహం, సొత్తైన ప్రజలు, దేవుని ఇంటి వారు, దేవుని పిల్లలు. వీరికి ఏ ఆయుధం ఉంది? క్రీస్తు అనే మనసు గల ఆయుధం ఉంది. వీరు అనేక పట్టణాలు పట్టుకునేవారు, అనేక ప్రభుత్వాలు పట్టుకునేవారు. జయించుకుంటూ 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 దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయం దగ్గరకు వచ్చింది సహోదరా, సమయం దగ్గరకు వచ్చింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును కలుగజేసి ఈ భూమిని శూన్యములో వేలాడదీసి ఉంచాడు. ఇప్పుడు ఈ భూమిని శూన్యములో వేలాడదీసి పెట్టాడు. ఇప్పుడు ఈ భూమికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆకాశములకు తీర్పు తీర్చబోతున్నాడు. సముద్రములకు తీర్పు తీర్చబోతున్నాడు. నదులకు తీర్పు తీర్చబోతున్నాడు. పర్వతములకు తీర్పు తీర్చబోతున్నాడు. వాటన్నిటిని కూడా శాపముడిసినట్టు ముడవబోతున్నాడు. వేసుకున్న వస్త్రము తీసివేసి పక్కన పడవేసినట్లుగా పడవేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమైతే సహోదరులారా, సంఘమైతే సహోదరులారా, జయించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొందరికి అర్థమైపోయింది. ప్రపంచంలో కొందరు సైంటిస్టులకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇండ్లు ఎక్కడ కడుతున్నారు? ఇండ్లు ఎక్కడ కడుతున్నారు? స్తోత్రం, హల్లెలూయా. చంద్రమండలం మీద కడుతున్నారు. చంద్రమండలం మీద అనేక వ్యాపారం జరిగిస్తున్నారు. చంద్రమండలంలో అనేకమైన కూరగాయలు పండిస్తున్నారు. చంద్రమండలంలో నివాసాలు కట్టుకుంటున్నారు. చంద్రమండలంలో అనేకమైన వారి బిజినెస్ సాగించి చంద్రమండలంలో హాయిగా ఉందాం అనుకుంటున్నారు చైనా వాళ్ళు. సహోదరులారా, చంద్రమండలము, సూర్యమండలము, సమస్త మండలాలన్నీ కూడా నాశనము సమూలముగా రాబోతున్నాయి. సముద్రాలు సమూలముగా రాబోతున్నాయి. దేవుని పిల్లలు అంతవరకు నిలిచి ఉంటున్నారు. దేవుని పిల్లలు అంతవరకు నిలబడి ఉంటున్నారు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 102:25. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవన్నీ నశించును గాని నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటినన్నిటిని తీసి పక్కన పడవేదు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండవాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల యొక్క కుమారులందరూ నిలిచే ఉంటారు. నీ సంతానము నీ సన్నిధిని స్థిరపరిచి ఉండును.
హల్లెలూయా. దేవుని సంతానమంతా కూడా నిత్యము క్రీస్తులో స్థిరపరిచి ఉండను. స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి ఆకాశంలో సమస్తము కూడా సమూల నాశనం కాబోతున్నది. అయితే సహోదరులారా, తన సేవకుని యొక్క పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకు? వీరికి ఒక కొత్త స్థలము ప్రభు పరలోకములో నిర్మాణం చేస్తున్నాడు. వీరికి కొత్త ఇల్లు పరలోకములో దేవుడు తన ఉండు స్థలములో ఇల్లు కట్టిస్తున్నాడు. ఈ అంతము లేని గృహాలు, ఇవి నాశనము కాని గృహాలు, ఆ నాశనం కాని పట్టణము దేవుని పిల్లల కొరకు సిద్ధపడి ఉన్నది. ఆ పట్టణంకి వస్తారా? ఆ పట్టణంకి వస్తారా? ఆ పట్టణంకి వస్తారా? సహోదరులారా, ఆ పట్టణంకి వస్తారా? ఈ పట్టణంలోనే ఉండాలని చూస్తున్నారా? ఏంటి మనస్సు? ఏంటి మనస్సు? ఏంటి మనస్సు? లోక సంబంధమైన మనసా? చుట్టబడతారు జాగ్రత్త. వస్త్రమనే చుట్టబడి తీసి పక్కన పడవేయబడతారు. క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు మనసును ఆయుధముగా ధరించుకున్నది. క్రొత్త నిబంధన సంఘము శ్రమలు సహించేది, నిందలు భరించేది. ఎందుకంటే సహోదరులారా, ఈ అన్ని కూడా మన ప్రభు అయిన క్రీస్తు అనుభవించి ఆ యొక్క స్థిరమైన పట్టణములో ఉన్నాడు. ఆ స్థిరమైన పట్టణములో తండ్రితో కూడా దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. ఆ కుడి పార్శ్వంలో కూర్చున్న దేవుడు కుమారుడైన క్రీస్తు. ఆ క్రీస్తు ఆత్మ ఇప్పుడు మన మధ్యలో ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆ తండ్రి ఆత్మ చేత ఇప్పుడు ఒక్కొక్కరిని సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి మనసుంది? ఎవరికి మనసుంది? ఎవరికి మనసుంది? సహోదరులారా, దేశించు, లోకాన్ని దేశించు, లోక స్నేహం దేశించు. లేకపోతే ప్రమాదం, లేకపోతే ప్రమాదం. మొక్కలు చెడి ప్రార్థన చేసుకున్నాం, మొక్కలు చెడి ప్రార్థన చేసుకున్నాం. మీకు ప్రార్థించాలనుకుంటే కొన్ని నిమిషాలు ప్రార్థించండి. మీరు ప్రార్థించాలనుకుంటే కొన్ని నిమిషాలు ప్రార్థించండి. ఒకవేళ ఎక్కడైనా సరే మనకు తెలియకుండా వస్తుందేమో జాగ్రత్త. ఈ లోకం మనకు తెలియకుండా వస్తుందేమో జాగ్రత్త. దాన్ని పట్టుకో, తీసుకురా, అసలు దగ్గర తీసుకురా. ఈ లోక మనసును పట్టుకొని తీసుకురా. ఇదిగో క్రీస్తు జయించిన శిలువ ఇక్కడున్నది. క్రీస్తు మరణమును జయించిన శిలువ ఇక్కడున్నది. ఆ శిలువ ఎందుకు వచ్చేసి ఆ మనసును తీసుకొచ్చి శిలువలో పట్టు. శిలువలో ఉన్న శ్రమ పడిన క్రీస్తు మనలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఈ లోకమంతా కూడా పెంటవలే, మురికి గుట్టవలే కనబడుతుంది. పర్వతములన్నీ కూడా కరిగిపోతున్నాయి, నదులన్నీ, మంచుగడ్డలన్నీ కరిగిపోతున్నాయి. పుల్లు కూడా పోట్లేస్తున్నారు, సున్నా అయినా కూడా తీసివేయట్లేదు. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా మన కనుల ముందు అవి కనపడుతున్నాయి. ఓ జ్ఞానులారా, ఓ శాస్త్రులారా, ఓ పరిచయులారా, మీ జ్ఞానము పక్కన పెట్టి రండి, క్రీస్తు యొద్దకు బ్రతుకుతారు. మీరు చంద్రమండలంలో మీరు ఇల్లు కట్టాలని చూసినా, చంద్రమండలంలో వ్యాపారం చేయాలని చూసినా, చంద్రమండలంలో అనేకమైన పంటలు పండించాలని చూసినా, ఆ చంద్రమండలం
మండలానికి కూడా దేవుడు తీర్పు తీస్తున్నాడు. అది కూడా దేవుని యొక్క సహస్తములతో చేసిన పనే. చంద్రమండలమా కలుగున పిల్లల కొరకు, సూర్యుడా కలుగున పిల్లల కొరకు, భూమి కలుగున పిల్లల కొరకు, ఆకాశ నక్షత్రాల కలగని నా పిల్లల కొరకు. అట్లా కలగజేసిన ఈ ఆ సృష్టి మొత్తము కూడా ఇప్పుడు చుట్టబడుతున్నది. చాపవలే చుట్టబడుతున్న సమయం దగ్గరికి వచ్చింది. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంచెం రోజులైనా సరే, కొన్ని రోజులైనా సరే శ్రమ సహితాము, నిందలు భరిద్దాము, అంతం లేని రాజ్యంలో ఉన్నాము. సహోదరులారా, ఆ తిరిగేసిన ప్రభు ఆత్మలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ అబ్రహాము కంటే, ఆ లోతు కంటే, ఆ పాత నిబంధన ప్రవర్తన కంటే శ్రేష్టమైన పిల్లలు ఇక్కడ ఉన్నారు. స్వరక్తంతో కలగబడిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఈ పిల్లలు సమస్తము లోకమును జయించిన వారు. ఈ లోకమును తంత్రమును తీసుకొస్తున్న అపవాది ప్రతి తంత్రములను ఆత్మల గుర్తుపట్టి పాదముల కింద తొక్కువారే, జయించువారే దేవుని సంఘం. అవి ఏమేమైతే నాకు లాభములు ఉన్నాయో సమస్తము నష్టముగా ఎంచుకున్నాము. మనమందరం కలిసి సమస్తము నష్టముగా ఎంచుకున్నాము. ఖచ్చితంగా ప్రభువు పోషిస్తాడు. ఇదిగో ఆకాశ పక్షులు చూడు, ఆకాశ పక్షులు చూడు. అవి ఏ పంట ఎత్తవు, అవి ఏ పంట కోయము, ఆయనను సమృద్ధిగా పోషించుతున్న దేవుడు వాటికంటే శ్రేష్ఠులు కావా? సహోదరులారా, మనమందరము వాటికంటే శ్రేష్ఠులు కావా? ఈ లోక స్నేహం ప్రభుకి వైరము, ఈ లోక స్నేహం ప్రభుకి వైరము. ఈ లోక స్నేహం సమస్తం నశించుగాక, ఈ లోక స్నేహం సమస్తం నశించుగాక. మహాపరిశుద్ధుడా, జీవములగిన మా ప్రభువుని స్తోత్రం చేస్తాను. క్రీస్తు శ్రమ పడినగా, ఆ శ్రమ పడిన ఆ మనసును ఆయన మందరించుకోమని ప్రభు, ఇది నాకు అందరికీ ప్రభు మీకు తెలియపరిచిన మా దేవుని స్తోత్రం. అనేకులు ప్రభు అనేక ఆయుధములు ధరించుకుని మీ సంఘమైతే ప్రభు శ్రమ పడిన మీ మనసు ఏదైనా ఆయుధముగా ఉండాలని మీకు సెలవిస్తున్నారు ప్రభు. అవును ప్రభు, ఇంటి మనసుకు మా ఎద్దుకు వస్తున్న ప్రతి మనసు కూడా ప్రభు, మీ మనసుకు విరోధమైన ప్రతి మనసు కూడా ప్రభు, మీ నామములో సంగముకు దూరమైపోనుగాక, నాకు మా అందరికి దూరమైపోనుగాక. మీ మనసే నన్ను మమ్మల్ని నడిపించుగాక, ఆ శ్రమ పడిన క్రీస్తు మనసే నన్ను మమ్మల్ని నడిపించుగాక. ఈ లోకాన్ని ద్వేషించుగాక, ఈ లోకమును పెంటతో
దాన్ని చూచునుగాక. ఈ లోకము యొక్క సమస్త రాజ్యములను ఆత్మలో జయించునుగాక. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. జయించి ప్రభు అంతమని ఆ నూతన యెరూషలేములోనికి ప్రభు మేమందరం సాగిపోవడానికి కృప దయచేయండి. సదాకాలం మీతో కూడా జీవించే కృప మాకు అందరికి దయచేయండి. ఈ మాటలు బట్టి మీకు ఈ స్తోత్రం చెల్లించుకుంటూ మా సమస్త విషయాలు సమర్పించుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి వారి హృదయంతరంగంలో నీరు పరిపు చేసి వారిని మీరు ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి మీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.